హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు ఇంకొక నోటిఫికేషన్తో మేము ముందుకు వచ్చేసాం. సో ఈ నోటిఫికేషన్ వచ్చేటప్పటికి ఇన్కమ్ ట్యాక్స్ డిపార్ట్మెంట్ పూణే రీజియన్ నుండి వచ్చిన నోటిఫికేషన్. సో ఈ నోటిఫికేషన్లో ఈ వీడియోలో డిస్కస్ చేద్దాం. లాస్ట్ వరకు చూడండి, అప్పుడు డీటెయిల్స్ అన్నీ క్లియర్గా అర్థమవుతుంది. స్టెప్ బై స్టెప్ ప్రాసెస్ నేను చెప్తాను, సో దట్ మీరు అప్లై చేసుకోవడానికి ఈజీగా ఉంటుంది. సో ఇంకెందుకు ఆలస్యం, లెట్స్ గెట్ ఇన్ టు ద వీడియో. సో ఇక్కడ మీరు చూస్తే వీళ్ళు ఏమేమి పోస్టులను రిక్రూట్ చేస్తున్నారు అనేది మీకు చెప్తాను వినండి. సో చూడొచ్చు, ఇక్కడ స్టెనోగ్రాఫర్ పోస్టు, ట్యాక్స్ అసిస్టెంట్ పోస్టు, మల్టీ టాస్కింగ్ స్టాఫ్. సో ఈ 3 పోస్టులు అయితే వీళ్ళు రిక్రూట్ చేయడానికి ట్రై చేస్తారు ఇక్కడ. సో ఇంపార్టెంట్ డేట్స్ విషయానికి వస్తే, సో నోటిఫికేషన్ డేట్ వచ్చేటప్పటికి 10th August 2026 అయితే రిలీజ్ అయిందంట నోటిఫికేషన్. సో 15th August 2026 ఆన్లైన్ అప్లికేషన్స్ని తీసుకుంటుంది. సో లాస్ట్ డేట్ వచ్చేటప్పటికి 15th September 2026. ఈ లోపు అయితే మీరు అప్లై చేసుకోవడానికి ట్రై చేయండి, లేదంటే మీరు ఇలాంటి ఆపర్చునిటీని మిస్ అయిపోతుంది. సో ఇది ఒక మంచి ఆపర్చునిటీ గైస్, మన తెలుగు వాళ్ళందరూ కూడా అప్లై చేసుకోవచ్చు. సో వీళ్ళు క్లియర్గా మెన్షన్ చేశారు, ఇండియన్ సిటిజన్స్ అందరూ కూడా ఈ పోస్టులకి అప్లై చేసుకోవచ్చు అని చెప్పి. దీనికి పెద్ద క్వాలిఫికేషన్ కూడా ఏం అవసరం లేదు. సో నేను కంప్లీట్ డీటెయిల్స్ మీకు చెప్తాను ఫర్దర్గా, లాస్ట్ వరకు చూడండి. సో నెక్స్ట్ వేకెన్సీస్ గురించి చూద్దాము. సో వేకెన్సీస్ విషయానికి వస్తే, స్టెనోగ్రాఫర్ పోస్ట్కి 6 వేకెన్సీస్ అయితే ఉన్నాయి. సో దీనికి శాలరీ వచ్చేటప్పటికి 25,000 నుండి 81,000 మధ్యలో వచ్చే అవకాశం ఉంటుంది. సో చూడండి ఎంత మంచి ఆపర్చునిటీ. ఇంత శాలరీ గవర్నమెంట్ జాబ్ మీకు వస్తుంది అని అంటే ఎంత మంచి ఆపర్చునిటీ, మిస్ చేసుకోకండి గైస్. సో ట్యాక్స్ అసిస్టెంట్ అని ఇంకొక పోస్ట్ ఉంది. దీనికి 40 పొజిషన్లు అయితే వీళ్ళు రిక్రూట్ చేస్తున్నారని చెప్పి చెప్తున్నారు ఇక్కడ చూడొచ్చు. సో 40 పొజిషన్స్ అంటే తక్కువైన పోస్టులు ఏమీ కాదు, కాంపిటీషన్ ఉంటుంది. అంటే ఇది గవర్నమెంట్ జాబ్ పెట్టి అప్లికేషన్ పెట్టేయండి, ఎందుకైనా మంచిది. ఇలాంటి జాబ్ ఒకవేళ వస్తే కనుక లైఫ్ సెట్ అయినట్లే. సో మీకు కూడా శాలరీ 25,000 నుండి 81,000 అయితే ఉంటుంది. సో నెక్స్ట్ చూడండి, మల్టీ టాస్కింగ్ స్టాఫ్ అంట. సో దీనికి 39 పొజిషన్స్ అయితే ఉంది. సో వీటికి ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్స్ ఏముండాలనేది నేను డిస్కస్ చేస్తాను. మల్టీ టాస్కింగ్ స్టాఫ్కి అయితే 10th చదివిన వాళ్ళు ఎవరైనా అప్లై చేసుకోవచ్చు. సో 10th చదివి గవర్నమెంట్ జాబ్ కోసం ఈ అవకాశాన్ని అస్సలు మిస్ చేసుకోవచ్చు. ఎందుకంటే 18,000 నుండి 56,000 మధ్యలో శాలరీ అంటే చూడండి ఎంత మంచి ఆపర్చునిటీ. 10th మీద ఇంత శాలరీ ఇస్తుంది, అది గవర్నమెంట్ జాబ్, పర్మనెంట్ గవర్నమెంట్. చూడండి గైస్, చేసుకోకండి. సో నెక్స్ట్ ఇక్కడ చూడొచ్చు, సెలక్షన్ క్రైటీరియా విషయానికి వస్తే, సో ఇది నార్మల్ పర్సన్స్కి అయితే కాదు గైస్, అది నేను ముందు చెప్పలేదు, చేస్తున్నాను. సో ఇది మీ స్పోర్ట్స్ పర్సన్ అయ్యింది, దానిలో మీకున్న మెరిట్ని బట్టి ఈ పోస్టులకు అయితే భర్తీ చేస్తుంది. సో వీళ్ళు ఏమేమి గేమ్స్ని కన్సిడర్ చేస్తారని చెప్పి ఇక్కడ మెన్షన్ చేశారు లిస్ట్. సో అథ్లెటిక్స్, బ్యాడ్మింటన్, బాస్కెట్బాల్, బాక్సింగ్, బ్రిడ్జ్, క్యారమ్, చెస్, క్రికెట్, హాకీ, కబడ్డీ, పారా స్పోర్ట్స్, స్విమ్మింగ్, టేబుల్ టెన్నిస్, వాలీబాల్, రెస్లింగ్, యోగాసనం. సో వీటన్నింటిలో ఎన్నెన్ని వేకెన్సీస్ ఉన్నాయని క్లియర్గా మెన్షన్ చేశారు ఇక్కడ. దాంతోపాటు మేల్కి ఎన్ని వేకెన్సీస్ ఉన్నాయి, ఫీమేల్కి ఎన్ని వేకెన్సీస్ ఉన్నాయని చెప్పి సపరేట్గా మెన్షన్ చేశారు. సో ఇక్కడ పైన ఇచ్చిన కంప్లీట్ వేకెన్సీస్ ఉంది కదా, 85 వేకెన్సీస్ అయితే ఉన్నాయి. సో ఆ 85 వేకెన్సీస్ని వీళ్ళు ఎలా భర్తీ చేస్తున్నారు, ఏ స్పోర్ట్స్ కోటాలో భర్తీ చేస్తున్నారు ఇక్కడ మీరు క్లియర్గా చూడొచ్చు. సో నెక్స్ట్, ఏ అథారిటీస్ నుండి మీరు సర్టిఫికేట్ సంపాదించుంటే మీరు ఈ పోస్టులకు అప్లై చేసుకుంటారు చెప్తాను. మీకు కన్ఫ్యూజింగ్గా ఏమన్నా, సో అంటే మీరు కనుక ఈ అథారిటీస్ నుండి ఈ స్పోర్ట్స్ సర్టిఫికేట్ కనుక తెచ్చి ఉంటే
మీరు ఈ పోస్టులకి ఎలిజిబుల్ అవుతారు అని అర్థం. సో ఫస్ట్ ఇంటర్నేషనల్ కాంపిటీషన్. సో ఇంటర్నేషనల్ కాంపిటీషన్లో సర్టిఫికేట్ చేసిన వాళ్ళు ఎవరైనా ఉంటుంది, సో వాళ్ళకైతే ఫస్ట్ ప్రిఫరెన్స్ ఇస్తారు. తర్వాత నేషనల్, తర్వాత యూనివర్సిటీ లెవెల్, తర్వాత ఇంటర్ యూనివర్సిటీ టోర్నమెంట్స్, సో తర్వాత నేషనల్ స్పోర్ట్స్ గేమ్స్ ఫర్ స్కూల్స్. మీరు స్కూల్స్ నుండి కనుక ఇవి తెచ్చుకుంటే, సో లేదా నెక్స్ట్ ఫిఫ్త్ పోలియో ఇండియా యూనివర్సిటీ గేమ్స్, యూత్ గేమ్స్, వింటర్ గేమ్స్, పారా గేమ్స్, వీటిలో వచ్చిన వాళ్ళకి ఫిఫ్త్ ప్రిఫరెన్స్ అయితే ఇస్తామని చెప్పి ఇక్కడ మెన్షన్ చేస్తాం. సో నెక్స్ట్ ఎలిజిబిలిటీ విషయానికి వద్దు. సో ఏజ్ లిమిట్ మీరు చూడొచ్చు, 18 నుండి 27 ఇయర్స్ మధ్యలో ఉన్న వాళ్ళు ఎవరైనా అప్లై చేసుకోవచ్చు, క్లారిటీగా మెన్షన్ చేశారు. సో మల్టీ టాస్కింగ్ స్టాఫ్ మాత్రమే 18 to 25 మధ్యలో ఉన్న వాళ్ళు మాత్రమే అప్లై చేస్తారు. మీ ఏజ్ని 1st Jan 2026తో క్యాలిక్యులేట్ చేస్తారు. అప్పటికి మీ ఏజ్ లిమిట్ అనేది 27కి దాటకూడదు. మీరు ఎంటీఎస్కి అప్లై చేస్తుంటే 25 ఇయర్స్కి అయితే దాటకూడదు మెన్షన్ చేశారు. సో ఏజ్ రిలాక్సేషన్స్ వర్తిస్తాయి. సో నెక్స్ట్ ఇక్కడ మీరు చూడొచ్చు, ఎసెన్షియల్ ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్ విషయానికి వస్తుంది. స్టెనోగ్రాఫర్ పోస్ట్కి అయితే మీరు 12th పాస్ అయిన వాళ్ళు ఎవరైనా అప్లై చేసుకోవచ్చు గైస్. నెక్స్ట్ ట్యాక్స్ అసిస్టెంట్ పోస్ట్కి అయితే మీరు డిగ్రీ ఒక రికగ్నైజ్డ్ యూనివర్సిటీ నుండి డిగ్రీ కంప్లీట్ చేస్తే సరిపోతుంది. నెక్స్ట్ మల్టీ టాస్కింగ్ స్టాఫ్ పొజిషన్కి అయితే మీరు 10th పాస్ అయినా చాలు, మీరు అప్లై చేసుకోవచ్చు గైస్. సో నెక్స్ట్ ఎలా అప్లై చేయాలి? సో అప్లికేషన్ ఎట్లా పెట్టుకోవాలి అని అంటే, మీరు ఇక్కడ ఈ వెబ్సైట్లోనే రిజిస్టర్ అని ఉంది కదా, ఫస్ట్ రిజిస్టర్ అవ్వండి. తర్వాత లాగిన్ అవ్వండి. లాగిన్ అయిన తర్వాత మీరు ఏ పోస్ట్కి అప్లై చేస్తున్నారో అది సెలెక్ట్ చేసుకోండి. సో వీళ్ళు ఇక్కడ కొన్ని డాక్యుమెంట్స్, సర్టిఫికేట్స్ అయితే అడుగుతుంది. సో వీటన్నింటినీ జిరాక్స్ తీయించాలి. జిరాక్స్ తీయించి వీటి మీద సెల్ఫ్ అటెస్టేషన్ చేయించాలి. తర్వాత ఈ డాక్యుమెంట్స్ అన్నింటినీ వెబ్సైట్లో వాళ్ళు అడుగుతారు, పర్సనల్ డీటెయిల్స్ అన్ని చేసి ఈ డాక్యుమెంట్స్ అన్నిటిని సబ్మిట్ చేయాల్సి ఉంటుంది. సబ్మిట్ చేసిన తర్వాత సో అప్లికేషన్ ఫీజు అయితే ఉంది. ఎక్కువ అమౌంట్ ఏమి మీరు పే చేయాల్సిన అవసరం లేదు గాయస్. 200 రూపీస్తో మీకు ఇంత మంచి జాబ్ ఆపర్చునిటీ ఓపెనింగ్ అయితే పడింది. సో 200 రూపీసే కాబట్టి ఇది చాలా తక్కువ ఫీజు, ఎవరు ఆపర్చునిటీని మిస్ చేసుకోరు అని అనుకుంటున్నాను. మీరు కనుక స్పోర్ట్స్ పర్సన్ అయితే అస్సలు మిస్ చేసుకోండి. సో మీకు అదర్ ఇన్స్ట్రక్షన్స్ అని చెప్పి డీటెయిల్స్ ఇచ్చారు, ఇది కంప్లీట్గా చూసి. సో నేను ఈ వీడియో మీకు ఎలా అనిపించిందో కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ఇంకా ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ చేయండి, నేను రిప్లై చేయడానికి ట్రై చేస్తాను. సో మరిన్ని ఇలాంటి ఇన్ఫర్మేటివ్ వీడియోస్ కోసం నా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ఒక వీడియోతో మళ్ళీ మేము చేస్తాను.